ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 18. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1:3. ఇది దేవుని వాక్యమునందలి ప్రశస్తమైన వాగ్దానము. జీవము గల మన దేవుడు నిత్యత్వము నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించవలనను సంకల్పమును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారా విమోచింపబడిన మనమందరము ఈ ఆశీర్వాదములను కోరుకొను ఆధిక్యత కలిగి ఉన్నాము. మరియు తరువాత ఈ ఆశీర్వాదములకు మనము ఎట్లు అర్హులం కాగలమో ప్రభువే మనకు బోధించును. మొట్టమొదటిగా, ఇది మనుషుని మాట కాదు, దేవుని మాట అని, మరియు ఇది కేవలం అపోస్తులకు దేవుని సేవకులకు మాత్రమే కాదు గాని మనకందరికీ వర్తించునని నమ్మవలసి ఉన్నది. ఈ మాటలు ప్రభువునందు విశ్వాసముంచు వారికందరికీ వర్తించును. నీవు ఎంత బుద్ధిహీనముగా, బలహీనముగా మరియు వికారంగా ఉన్నను, నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా నిజముగా విమోచించబడితనని చెప్పుచున్న ఎడల ఆ వాగ్దానమును కోరుకొను ప్రతి ఒక్క హక్కు నీకు కలదు. అలాగున్న మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారము గనక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములన్నీ అనుభవించగలము. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కొనబడితిమి గనక పరలోక జీవులు లేక దేవదూతల కంటే మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారమగుదుము. కావున అట్టి ప్రేమను, రక్షణను అధికముగా అర్థం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలము. మరియు అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ విశ్వాసుల పక్షముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను కనుగొందుము. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎఫెసీ పత్రిక 1:16. ప్రప్రథమంగా మనం నేర్చుకోవలసిన విషయం ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మనము ప్రతిదినము ఇదే విధముగా ఆరంభించవలెను. అవును ప్రభువా, నేను బలహీనుడను, బుద్ధిహీనుడను, అయోగ్యుడను మరియు పనికిమాలిన వాడను అయినను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నేను నీ దృష్టికి ప్రశస్తమైన వాడను గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రెండవదిగా, మనము చిన్న విషయముల కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళుట నేర్చుకొనవలెను. కొలస్సీ పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండుడని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు. ఎఫెసీ పత్రిక 6:18 కూడా అదే తలంపును చూచుదుము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మూడవదిగా, మనము దైవిక మర్మములను అర్థం చేసుకొనుటకు ఎడతెగక దైవ జ్ఞానమును కోరుకొనుచుండవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించును. ఎఫెసీ పత్రిక 1:17. నాలుగవదిగా, మన గ్రుడ్డి నేత్రములు తెరవబడవలసి ఉన్నది, మీ మనోనేత్రములు వెలిగింపబడెను. ఎఫెసీ పత్రిక 1:18. పరలోక విషయములను అర్థం చేసుకొనుటకు మనకు పరలోక ప్రత్యక్షత కావలెను. అందుచేతనే మనము, ప్రభువా, నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైనవి నేను ఇంకా ఇంకా చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. జ్ఞానులకు, వివేకులకు మరుగు చేయబడిన మర్మములు పసిబాలురకు బయలుపరచబడును, అనగా సామాన్య విశ్వాసం గల వారికి బయలుపరచబడును. మనము దేవుని వాక్యములోనికి లోతుగా తరచి చూచిన ఎడల ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొనగలము. ఇది దేవుని వాక్యమే గాని మానవుని మాట కాదు. అది ఎంతో లోతైన బంగారు గని వంటిది. మనము దేవుని వాక్యములోనికి ఎంతో లోతుగా వెళ్ళవలెను. అప్పుడు మనము పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలము.
ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.